So let's start first segment. Gumagumalo. సో గుమగుమల్లో మరి మన ఇద్దరు బుల్లి గెస్ట్లు రెడీగా ఉన్నారు కదా, సో వాళ్ళ చాయిస్ ప్రకారం రాజు గారు చేస్తారనమాట. సో మరి వాళ్ళు ఏం తింటారో అడుగుదాం రాజు గారు. సరేనండి. సో సాన్వి, నీకు ఏమి ఇష్టం బాగా? I want Manchuria. యు వాంట్ మంచూరియా. ఓకే. సో జాయ్, నీకు? నాకు ఫ్రైడ్ రైస్ ఇష్టం. ఏంటి? I want Manchuria. యు వాంట్ మంచూరియా. ఓ, నీకేమో ఫ్రైడ్ రైస్ ఇష్టం, తనకేమో మంచూరియా ఇష్టం. రాజు గారు ఇద్దరిని సింగిల్ లిస్ట్ లో ఇప్పుడు నేను సాటిస్ఫై చేయాలి. ఓకే. సో మంచూరియా అండ్ అలాగే ఫ్రైడ్ రైస్. మంచూరియా ఫ్రైడ్ రైస్. మంచూరియా ఫ్రైడ్ రైస్ చేసేస్తారా? Yes. ఓ, సో జనరల్ గా మనం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇలా కాంబినేషన్స్ చేసుకుంటూ ఉంటాము. సో మంచూరియా శాండ్విచ్ కావాలి, ఫ్రైడ్ రైస్ జాయ్ కావాలి కాబట్టి ఓకేనా? మంచూరియా ఫ్రైడ్ రైస్ అంట. ఓకే, సూపర్ హ్యాపీ ఇద్దరు. మరి మంచూరియా ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మంచూరియా ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే. సో ముందు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ మంచూరియా అన్నమాట. ఫస్ట్ మంచూరియా. సో సాన్వి కోసం మంచూరియా. ఓకే. క్యాబేజ్. ఓకే. అలాగే కొద్దిగా క్యారెట్, తరిగిన బీన్స్, అలాగే కొద్దిగా తరిగిన క్యాప్సికం. నీకు ఈ వెజిటబుల్స్ అన్ని తెలుసా సాన్వి? తెలుసా? మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఓకే. సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి. ఓకే. సో ఇక్కడ మంచూరియాకి సరిపడా ఉప్పు, ఓకే. కొద్దిగా మిరియాల పొడి. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. మన క్యాబేజ్లో కొంచెం తడి ఉంటుంది కాబట్టి చూసుకొని ఒకవేళ అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. మీ మమ్మీ మంచూరియా చేస్తారా? బయటికి వెళ్ళినప్పుడు తింటావా? అప్పుడు ఇష్టమైందా నీకు? ఓ. సో కొద్దిగా వాటర్ ఇవ్వండి. జాయ్ ఎంత బాగా చూస్తున్నాడు, మీరు ఏమేం చేస్తున్నారు? జాయ్, నీకు అన్ని వెజిటబుల్స్ ఇష్టమా? ఏది నీ ఫేవరెట్? క్యారెట్. క్యారెటా? ఓ, ఇందులో కూడా క్యారెట్ ఉంది. సో మమ్మీ చేస్తుంటారు అన్ని వెరైటీస్, నీకు నచ్చినవి అడుగుతుంటావా? సో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సో నువ్వు ఎలా మూవీస్ లోకి వెళ్ళావు జాయ్? తెలిసిన వాళ్ళతో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిందా నీకు ఆఫర్? నీకు ఇష్టమా యాక్టింగ్ అంటే? ఎవరిష్టం నీకు యాక్టర్స్ లో? మహేష్ బాబు. మహేష్ బాబు ఇష్టమా? ఓ, ఇంకా ప్రభాస్. ఇంకా ప్రభాస్ కూడానా? సాన్వి, నీకెవరిష్టం? చాలా మంది ఉన్నారు. వెంకటేష్ ఇష్టమా? భలే భలే. హీరోయిన్స్ ఎవరిష్టం? పవన్ కళ్యాణ్ కూడా ఇష్టమా? పవన్ కళ్యాణ్ డైలాగ్స్ నువ్వు బాగా చెప్తావని చెప్పారు మీ మమ్మీ, తెలుసా? అవునా? చెప్పు ఒకటి. అన్ని మర్చిపోయావా? అయ్యో, గుర్తు చేసుకో, తర్వాత చెప్పాలి. ఓకేనా? జాయ్ చెప్తావా? నువ్వు చెప్తావా? అదిగో జాయ్ చెప్తాడంట, చూడు అన్న చెప్తాడు. చెప్పు. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్ ఉంది. సూపర్, భలే భలే. ఇదిగో మంచూరియా కూడా అయిపోయింది ఇక్కడ. బాల్స్ రెడీ అయిపోయి. సో ఈ బాల్స్ రెడీ అయిపోతే అప్పుడు మనము నెక్స్ట్. చిన్నగా ఉన్నాయా? నువ్వు చిన్నగా ఉన్నావు కదా, అందుకని నీకు చిన్న చిన్న బాల్స్. తినేప్పుడు ఈజీగా ఉండాలి కదా, తినడానికి ఈజీగా ఉంటుంది కదా. నీకు ఇంత బుజ్జి నోరు ఉంది కదా, పెద్దదైతే అందులో పట్టదని బుజ్జి బుజ్జి చేస్తున్నారు. అంత వస్తుందా? ఓ. సో అంటే మనం రైస్ లో వేస్తున్నాం కదా, రైస్ లో కొంచెం బుజ్జి బుజ్జిగా ఉంటే బాగుంటుంది. ఓన్లీ స్నాక్ లా తినేప్పుడు కొంచెం పెద్ద సైజ్ లో చేసుకోవచ్చు. అంత చేసుకోవచ్చు అప్పుడైతే. ఓకే, నువ్వు చేస్తావా ఒక మంచూరియా? ఒక బాల్ చేస్తావా? రాజు గారు కొంచెం. అబ్బో, ఇప్పుడు చూసి అప్పుడే నేర్చేసుకున్నావా? సూపర్. అది కూడా రాజు గారు మంచూరియా రెడీ. సైజ్ చేసేసావు, వెరీ గుడ్, బాగుంది. డీప్ ఫ్రై చేసుకున్నా. సో ఇవి కొంచెం కలర్ వస్తే నెక్స్ట్ మనం రైస్ లో యాడ్ చేసేసుకో, అంటే రైస్ కి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే. సో రాజు గారు మీరు అవన్నీ వేసేస్తుండండి, మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి, ఇక్కడ చక్కగా ఈ మంచూరియా బాల్స్ వేగుతుంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. బాదం పప్పులను తీసుకుని బాగా పొడిలాగా చేసుకుని
అందులో కొద్దిగా పాలు కలుపుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి బాగా అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోయి చర్మం బాగా కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. రాజా అంకుల్ ఇప్పుడు నెక్స్ట్ వంట చేస్తారు. ఎస్, నువ్వు ఎప్పుడైనా ఏమైనా చేసావా మమ్మీ పక్కన ఉంటే? ఇప్పుడు సాన్వి ఇలా బాల్స్ చేసింది కదా, అలా ఏమైనా చేసావా? ఆహా, అసలే మమ్మీ చేస్తే శుభ్రంగా తినేటివేనా? ఓకే, మంచూరియా అయిపోయాయండి. ఓకే, సో మంచూరియా రెడీ. ఓకే, ఈ ప్యాన్ ఇటువైపు మార్చేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అండి. మీరిద్దరు ఇది బాగా చూసి నేర్చుకోండి. తర్వాత Okay. ఇంటికి వెళ్ళాక అమ్మకి చెప్పి అప్పుడు మళ్ళీ Okay. చేయించుకోవచ్చు. ఓకే, ఓకే. సో కొద్దిగా ఆయిల్. ఇదా Oil. నూనె. సో దీంట్లో క్యారెట్ ముక్కలు ఇదిగో ఇప్పుడు జాయ్ కి క్యారెట్ ఇష్టం ఇష్టం కదా, అందుకని ఇంకొంచెం దీంట్లో క్యారెట్. కూడా క్యారెట్ వేస్తున్నాను. ఓకే. మళ్ళీ క్యారెట్, క్యారెట్. క్యాప్సికమ్, మళ్ళీ బీన్స్. మరి నీ మంచూరియాలో వేశారు, మరి ఫ్రైడ్ రైస్ లో కావాలి కదా స్ప్రింగ్ స్ప్రింగ్ ఆనియన్. ఆనియన్. Wooden spoon ఫస్ట్ ఇస్తారా? వేయాలి. ఈ రోజు ఇద్దరు స్కూల్ డుమ్మానా? ఇప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు కూడా స్కూల్ డుమ్మా కదా. మళ్ళీ అప్పుడు నెక్స్ట్ స్కూల్కి వెళ్తే ఎలాగా అన్ని టీచర్ని అడిగి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటుంటారా? సోయా సాస్, రైస్ సరిపడా సాల్ట్. సాల్ట్, అలా అలా ఏమేసారు చెప్పు? సాల్ట్. ఎస్. తర్వాత పెప్పర్. నెక్స్ట్ ఇప్పుడు నేను మంచూరియా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఓకే, సో మంచూరియా రెడీ. సో ఇప్పుడు మంచూరియా, ఫ్రైడ్ రైస్ అన్నాం కదా, రైస్. ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. స్ప్రింగ్ సో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. చాన్వి వేడివేడిగా రెడీ నీ మంచూరియా, తర్వాతనే ఫ్రైడ్ రైస్. ఓకే, ఓకే. వేడి వేడిగా ఉప్పు అనుకుంటే తిందాం. ఓకే, సో రెడీ ఇద్దరి మంచూరియా అలాగే ఫ్రైడ్ రైస్. నైస్. సో చూసారు కదా మన స్పెషల్ గెస్ట్ ల రిక్వెస్ట్ మేరకు రాజు గారు చేసిన మంచూరియా ఫ్రైడ్ రైస్. మరి టేస్ట్ చూసేస్తాము లేట్ చేయకుండా మేము. కానీ దానికంటే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మంచూరియా ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, మైదా, కార్న్ ఫ్లోర్, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత మంచూరియన్ బాల్స్ అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మంచూరియా ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి వేడి వేడిగా మంచూరియా ఫ్రైడ్ రైస్ రెడీ. నా ఫ్రైడ్ రైస్ రెడీ. నీ మంచూరియా రెడీ, నీ ఫ్రైడ్ రైస్ రెడీ, మా మంచూరియా ఫ్రైడ్ రైస్ రెడీ. సో మరి ఫస్ట్ మీ ఇద్దరే తినాలి, మా గెస్ట్లు కదా. ఓకే, ఇదిగో మీకు చక్కగా బౌల్స్ లో పెట్టించాను కదా, తినేసేయండి. తిని ఎలా ఉందో చెప్తే అప్పుడు మళ్ళీ మేమిద్దరం కూడా తినేస్తాం. బాగుందా? తిను. బాగుందా జాయ్? బాగుంది. టేస్టీగా ఉందా? రాజుగారు టేస్ట్ చూడండి. స్ప్రింగ్ ఆనియన్స్ బాగున్నాయి కదా జాయ్, పైన క్రిస్పీ క్రిస్పీగా. మంచూరియా బాగుందా? క్రంచీ క్రంచీగా నచ్చిందా? చెప్పండి ఇద్దరు సూపర్ గా ఉందని. సూపర్ గా ఉంది. అలా కాదు చాన్వి, నువ్వు ఇలా చెప్తావు కదా. అబ్బో, కాంబినేషన్ బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి చక్కగా. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. మరి ఇప్పుడు ఒక మంచి చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇంతకు ముందు అయితే ఏ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలోనూ ముసలి వాళ్ళలోనూ తిన్నది అరక్కపోవడము, అరుగుదల సరిగ్గా లేకపోవడము అనే ప్రాబ్లం కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు చిన్నపిల్లల్లోనూ, మధ్య వయసు వాళ్ళల్లోనూ, యవ్వనంలో ఉన్న వాళ్ళలోనూ అందరిలో కూడా తిన్నది సరిగ్గా అరక్కపోవడం అనే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కారణం మన ఆహారపు అలవాట్లే. జంక్ ఫుడ్ ఎడాపెడా తినేస్తూ ఉంటాము, ఏదో ఒకటి తింటూ ఉంటాం. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ అరుగుదల సమస్యను చాలా చక్కగా తగ్గించుకోవచ్చు.
ఏదైనా తినడానికి ముందు లేదా తిన్న తర్వాత అల్లం రసంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని ఆ రసాన్ని మెల్లగా తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది, అలాగే ఆకలి కూడా బాగా వేస్తుంది.